దేశంలో మళ్ళా కరోనా నాటి పరిస్థితులు రాబోతున్నాయా? అప్పుడు ఎట్లయితే మనం ఇబ్బందులు పడ్డామో, ఇళ్లలోంచి బయటకి రాకుండా, అసలు ఏది తినడానికి, కొనడానికి గూడా ఏది లేకుండా అప్పుడు ఎట్లా ఇబ్బందులు పడ్డామో, ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయంటే, దానికి నిన్న లోక్‌సభలో ప్రధానమంత్రి సమాధానం చెప్పారు. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है। ఆయన క్లియర్‌గా చెప్పిర్రు. మనం కరోనా అప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో, మళ్ళీ అట్లాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మనమంతా అని చెప్పి చెప్పుకొచ్చిర్రు. అయితే దానికి ముందు ఇంకా చాలా చెప్పిర్రు. ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. గ్యాస్ విషయంలో కావచ్చు, క్రూడ్ ఆయిల్ విషయంలో కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు లేవు మనకు. అన్నీ కూడా సఫిషియెంట్‌గా వస్తా ఉన్నాయి బయట దేశాల నుంచి. కేవలం గల్ఫ్ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మనం ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. బఫర్ స్టాక్ కూడా ఉన్నది చాలా. గత 10 ఏళ్లలో 11 ఏళ్లలో మేము వచ్చిన తర్వాత చాలా బఫర్ స్టాక్ పెట్టినాము. ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. దాదాపు ఒక 3-4 నెలలకు సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. కానీ అవన్నీ ఒక ఎత్తు. ఆయన ఏదైతే ఈ మాట చెప్పిర్రో, మనం కరోనా నాటి పరిస్థితులు, కరోనా అప్పుడు ఎట్లా ఆత్మస్థైర్యంతో అందరం కలిసికట్టుగా సమస్యను ఎదుర్కొన్నాము, ఇప్పుడు మళ్ళీ అట్లా ఎదుర్కోవాలని ఆయన ఒక మాట చెప్పారు. సో ఇప్పుడు అది కొంత ఆందోళన కలిగిస్తూ ఉన్నది. అసలు ఏం జరగబోతా ఉంది, పరిస్థితి ఎట్లా ఉండబోతా ఉంది, రేపటి రోజున ఈ క్రూడ్ ఆయిల్ సమస్య కావచ్చు, ఆయిల్ సమస్య కావచ్చు, ఇంకెంత తీవ్రం కాబోతున్నది అనేది ఇప్పుడు కొత్త సమస్య, కొత్త ఆందోళన తయారైంది దేశంలో. అప్పటి వరకు ఆయన చెప్పడం అంతా కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజులుగా రెగ్యులర్గా కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి బ్రీఫింగ్ ఇస్తూ ఉన్నారు. ఈ రోజు ఇంత క్రూడ్ ఆయిల్ వచ్చింది, ఈ రోజు ఇంత ఎల్పిజి వచ్చింది మనకి, హొర్ముజ్ జలసంధి నుంచి ఇవాళ ఇన్ని షిప్స్ వచ్చినాయి బయటికి, అక్కడ చిక్కుకున్నాయి బయటకు వచ్చినాయి, లేదు వేరే దేశాల నుంచి వస్తూ ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఎక్కడైతే నిన్న ప్రధానమంత్రి మాట చెప్పారు, చెప్పిన తర్వాత ఇప్పుడు కొత్తగా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. రేపటి రోజున ఏం జరగబోతా ఉన్నది అంటే, ఈ యుద్ధం ఇంకా తీవ్రతరం కాబోతా ఉన్నదా, ఏం జరుగుతుంది, రేపటి రోజున మన పరిస్థితి ఏంది, మళ్ళీ కట్టెల పొయ్యిలు పెట్టి మనం వండుకోక తప్పదా అంటే, సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పిండు. ఆనాడు కరోనా నాడు మనం ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో అట్లాంటివి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పిండు. పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన చెప్పిన మాట ఇది. అది చాలా చిన్న మాట కాదు, ఏదో తీసిపారేయాల్సిన మాట కాదు, చాలా ఆందోళన కలిగించే మాట. మరి ఇవన్నీ ఏం జరుగుతా ఉన్నాయి? ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వ అధికారులు అట్లే చెప్తున్నారు అన్నీ వస్తున్నాయని, కానీ ప్రధానమంత్రి ఏమో ఇట్లే చెప్పారు. సో ఏదో ప్రభుత్వం దాస్తూ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఇంకొక వైపు అటు అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ ఏదైతే వీళ్ళ యుద్ధం జరుగుతూ ఉన్నదో దానికి కొంత బ్రేక్ వచ్చినట్టు కనబడ్డది. ట్రంప్ ప్రకటించాడు, ఒక 5 రోజులు నేను విరామం ఇస్తున్నా అని చెప్పి ప్రకటించాడు. దాని మీద జరుగుతూ ఉన్నది. ట్రంప్ భయపడ్డాడు ఇరాన్కు అని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉన్నది. లేదు, చర్చలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను ఆపినా అని చెప్పి ట్రంప్ చెప్తా ఉన్నాడు. సో ఇట్లా వీళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకుంటా ఉన్నారు. అమెరికా భయపడ్డదని ఇరాన్, ఇరాన్ భయపడ్డదని అమెరికా, ఇద్దరు చెప్పుకుంటా ఉన్నారు. సో ఈ గ్యాప్లో ఇంకొకటి వచ్చి పడ్డది. ఏదైతే పాకిస్తాన్ ఉన్నదో, మనకు బద్ధ శత్రువు, శాశ్వత శత్రువు పాకిస్తాన్ ఉన్నదో, ఈ పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాకు, ఇరాన్కు మధ్యలో రాయబారం చేయబోతా ఉన్నది. రెండు దేశాల మధ్యలో వీళ్ళు రాయబారం చేసి అమెరికాను, ఇరాన్ను పిలిచి పాకిస్తాన్లో కూర్చోబెట్టి చర్చలు జరగబోతున్నాయంట. అంటే మేము బలవంతులు అని చెప్పుకుంటున్నటువంటి అమెరికా, ఇజ్రాయిల్ ఒకవైపు, ఇటు ఇరాన్ ఒకవైపు, వీళ్ళందరినీ తీసుకొచ్చి పాకిస్తాన్ కూర్చోబెట్టి చర్చలు జరుగుతుందంట. దీనికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ నుంచి ఇటు అమెరికాకు, అటు ఇరాన్కు ఇద్దరితో సంప్రదింపులు అయినాయి. సో ఆ సంప్రదింపుల్లో భాగంగానే ఇప్పుడు ఈ యుద్ధం ఆగింది అని చెప్తా ఉన్నారు. అంటే మరి వాళ్ళు చర్చలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధం ఆగిపోయే పరిస్థితి వస్తూ ఉన్నది, అంత కూల్ అయినట్టే కదా, చర్చలు జరిగితే అంత సమస్య క్లియర్ అయిపోతుంది కదా, మరి అప్పుడు మనం ఎందుకు భయపడాలి, మనకెందుకు గ్యాస్, క్రూడ్ ఆయిల్ సమస్యలు వస్తాయంటే, మనకు బద్ధశత్రువు అయినటువంటి పాకిస్తాను వాళ్ళందరినీ కలుపుతూ ఉన్నది. ఇప్పుడు ట్రంప్కు మోడీ సరెండర్ అయ్యారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున లొల్లి చేస్తూ ఉన్నది. సరెండర్ అయినట్టు వాళ్ళు చెప్పడం కాదు, క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కంప్లీట్గా మనం క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ కొనడానికి అమెరికాతో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు అమెరికా మనకు ఒక 4 రోజులు రిలాక్సేషన్ ఇచ్చింది కాబట్టి మనం వేరే దేశాల నుంచి కొనుక్కుంటున్నాం. ఇరాన్ నుంచి కానీ వీటి నుంచి తీసుకోవడానికి వాళ్ళు రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి మనం బయట వేరే దేశాల దగ్గర నుంచి తీసుకుంటున్నాం, రష్యా నుంచి, వేరే దగ్గర నుంచి. లేకుంటే మనకు అవకాశం లేదు, సచ్చినట్టు అమెరికా దగ్గరనే తీసుకోవాల్సి వచ్చేది మనకి. సో యుద్ధ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకు రిలాక్సేషన్ ఇచ్చారు. సో అటు మనకి ఇజ్రాయెల్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి, ఇటు అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి, ఇటు ఇరాన్ తోటి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. మనకు సత్సంబంధాలు లేని మధ్యలో పాకిస్తాన్ ఒకటి. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ అనేది వాళ్ళ ముగ్గురికి దగ్గర అవుతున్నది. వాళ్ళ ముగ్గురు మధ్యలో సమస్యను క్లియర్ చేసి వాళ్ళ ముగ్గురిని ఒకటే చేస్తూ ఉన్నది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏంది మరి? వాళ్ళ ముగ్గురు కలిసిపోతే, వాళ్ళ ముగ్గురు కలిసి పాకిస్తాన్ వీళ్ళంతా కలిసిపోతే
పక్కనే ఉన్నటువంటి భారతదేశం పరిస్థితి ఏంది? మనకేదైతే ఇరాన్ నుంచి మెజారిటీ మనం బయట నుంచి తీసుకుంటున్న క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఎల్పిజి ఇవన్నీ కూడా మనకు మేజర్గా వచ్చేది హొర్ముజ్ జలసంధి నుంచి వస్తాయి, ఇరాన్ నుంచి వస్తాయి. సో ఇట్లాంటి టైంలో వీళ్ళు మనను అది చేసి అటు పాకిస్తాన్ తోటి వీళ్ళందరూ కలిసిపోతే రేపటి రోజున వాళ్ళు మనకు సహకరిస్తారా, సహకరించారా? మనకు అసలు అమ్ముతారా, అమ్మరా? వాళ్ళకి మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద మార్కెట్ ఉంది. సో అట్లాంటప్పుడు మనం రక్షణ రంగంలో ఇజ్రాయెల్ మీద ఆధారపడ్డాము. ఇప్పుడు అమెరికా తోటి క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఐటీలో కావచ్చు, రకరకాలుగా మనం ఫుడ్లో కావచ్చు, అమెరికా తోటి మనకు వ్యాపార సంబంధాలని, వాణిజ్య సంబంధాలని, వైమానిక రంగంలో కావచ్చు, యుద్ధ రంగంలో మనము ఇజ్రాయెల్ తోటి సత్సంబంధాలని, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా మనం ఇరాన్ నుంచి తీసుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు వచ్చి మధ్యలో పాకిస్తాన్ దూరుతూ ఉన్నది. సో ఇట్లాంటి టైంలో ప్రధానమంత్రి ఆ ప్రకటన చేసిండు. సో ఇది ఎటు దారి తీస్తున్నది, ఎక్కడికి పోతున్నది, అసలు ఏం అర్థం కాని పరిస్థితులు ఇప్పుడు దేశం పడిపోయింది. ఒకవైపు మన శత్రువేమో మన మిత్రులందరినీ కలుపుకొని పోతా ఉన్నాడు. సో రేపటి రోజున మనం ఒంటరి చేసి రేపు పాకిస్తాన్కు వాళ్ళందరూ ఒకటైపోతే భారతదేశానికి ఇంకా పెద్ద ముప్పు వస్తుంది, ఇంకా పెద్ద ప్రమాదం వస్తుంది. మనకు సరిహద్దు వెంబడే ఉన్నటువంటి శత్రువు. అమెరికాకు సరిహద్దులో ఇరాన్ లేదు, ఇజ్రాయెల్కి ఆనుకొనే లేదు. సో వీళ్ళందరూ వేరువేరు ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళకి పెద్ద సమస్య లేదు. కానీ మనకి ఇప్పుడు వాళ్ళు మనల్ని ఆనుకొనే ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ మనకు ఆనుకొని ఉన్నది, ప్లస్ మన మిత్రులతోటి వాళ్ళు దోస్తాన్ చేస్తారు కాబట్టి సో రేపటి రోజున ఏమైనా జరగవచ్చు. ఆ సందర్భంలో మోడీ ఇట్లాంటి మాటలు మాట్లాడు, ఇవన్నీ కూడా చాలా విచిత్రమైనటువంటి పరిణామాలు అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. ఈ యుద్ధం పుణ్యాన మన దేశం ఏమైపోతుందో అనే ఆందోళన ఇప్పుడు కొత్తగా కలుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ.